దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16 నుండి 19 వచనములు ధ్యానం చేద్దాం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునికి లోబడనివాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేస్తూ వాక్య ధ్యానంలోనికి వెళదాం. కష్టార్జితము అనగా కష్టపడి శ్రమించి సంపాదించినటువంటి సంపాదన లేదా రాబడి. జీవదాయకం అనగా జీవాన్ని ఇచ్చేది, ప్రాణాన్ని కాపాడేది. వచ్చుబడి అంటే దొరికే ఫలితము. గద్దింపు అనగా తప్పును సరిదిద్దేందుకు గట్టిగా చెప్పడము, శాసించటము, మందలించటము, ప్రేమతో కఠినంగా ఇచ్చేటువంటి హెచ్చరిక. లోబడని అనగా వినని, అనుసరించని, వశం కాకపోవడం అనమాట. అంతరంగము అనగా బయటకు కనిపించని మన ఆలోచనలు, భావాలు ఉండేటువంటి స్థలము, హృదయము. పగ అనగా ద్వేషము, శత్రుత్వ భావము, కక్ష. బుద్ధిహీనుడు, అబద్ధికుడు, అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి. కొండెము అనగా చెడ్డ మాటలు, అపవాదాలు, తప్పుడు ప్రచారాలు. ప్రచారము అనగా అంతటా తెలిసేలా చేయటము, విరివిగా చెప్పటము. విస్తారమైన అనగా ఎక్కువగా చేయటం అన్నమాట, ఎక్కువగా ఉండటం. దోషము అనగా తప్పు, లోపము, పాపము, తప్పిదము, సరి అయినది కాకపోవుట. వాక్యంలోనికి వెళితే, నీతిమంతులుగా ఎవరు తీర్చబడతారు అంటే దేవుని యొక్క మాటల ప్రకారము విని నడుచుకునేవారు, దేవుడు చెప్పినట్లు చేయవారు, నీతి మార్గంలో నడుచుకున్నటువంటి వారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనిషిని దేవుణ్ణి కలిపేవిగా ఉన్నాయన్నమాట. మనిషి దేవునితో జీవించాలి అంటే పరిశుద్ధత అవసరము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మాటల్లో కానీ క్రియల్లో కానీ పవిత్రత ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనిషి నడవడికను సరిచేసేదిగా ఉంది. మనిషి తనది కానిది ముట్టుకోకూడదు. అది కీడుకే కానీ మేలుకి కాదు. అది అవినీతి మార్గము. దేవుని భయముతో జీవించువాడు నీతిగా బ్రతుకుతాడు. భక్తిహీనుడు మాత్రము ఆ క్రమాన్ని తప్పి జీవిస్తాడు. ప్రతి మనిషికి 24 గంటలు ఉన్నాయి. ఎంత సమయము దేనికి కేటాయించాలి అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇంకొకరి బ్రతుకుల్లో నీవు భారం మోపావు అంటే అది వారి రక్తాన్ని త్రాగుతున్నట్లే. అందుకే భక్తిహీనుడికి వచ్చిన వచ్చుబడి పాపమని వాక్యం చెబుతుంది. అలాగే నోటి మాటలను ఎప్పుడూ భద్రంగా కాపాడుకోవాలి. నోటి నుండి వెళ్ళే ప్రతి మాట ఇంకొకరికి లేదా భక్తిహీనునికి బలాన్ని ఇస్తుంది. అంటే ఒక నీతిగా లేదా ఒక మంచి మార్గంలో నడుచుకునేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మంచి మాటలు భక్తిహీనుడి దగ్గర మాట్లాడినప్పుడు ఆ దేవుని భయం లేనటువంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటాడనమాట. అంటే వాడికి బలాన్ని ఇస్తుంది. ఆ బలాన్ని ఇచ్చినటువంటి ఆ మాటలు ఇంకొకరికి ఈ వ్యక్తి మీద లేనిపోనివన్నీ కల్పించి చెబుతూ ఉన్నదాన్ని దాచిపెట్టి లేదా ఉన్నదానికి కొన్ని కలిపి నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారనమాట. కక్ష సాధింపు చర్యలు, పగ. ఈ పగ అనేది వారి ఇరువురి మధ్య ఎక్కడో ఏదో ఒక తప్పిదం జరిగే ఉంటుంది, ఎక్కడో ఏదో ఒక మందలింపు జరిగే ఉంటుంది. ఆ మందలింపుకు లోబడినటువంటి వ్యక్తులు ఇలాంటి ప్రచారాలు, పగను దాచుకుని ప్రచారాలు చేస్తూ ఉంటారు. మా వీధిలో ఒక ఆవిడ ఉన్నారు. ఇదే క్రమము, ఇది నేను చూశాను కాబట్టి, ఈ పరిస్థితిని అనుభవించాను కాబట్టి ఇది నేను చెప్పగలిగాను. ఎందుకనంటే ఒక గద్దింపు అనేది వారికి ఇష్టంగా తీసుకోలేదు. అయ్యో మేము ఇలా చేశాం కదా, ఇది తప్పు కదా, అందరిలాగా మేము ఉండాలి కదా, ఎందుకు లేము అన్నటువంటి విషయాన్ని వారు తీసుకోలేదు. అది తీసుకోక ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి చూస్తా పాతవన్నింటినీ కూడా కెలుకుతా వాటిని ఏం చేస్తున్నారు, చెడుగా ప్రచారం చేస్తున్నారు అనమాట అందరి దగ్గరికి వెళ్ళి. అది దాన్ని ఏమంటారు,
కక్ష సాధింపు లేదా పగ అనేది హృదయమందు నింపుకొని ఎప్పుడు జరిగింది ఈ విషయము? 6 నెలలు 7 నెలల క్రితము జరిగినటువంటి విషయానికి పగ దాచుకొని ఆ పగని ఈ 3 4 సంవత్సరాల క్రితంలో మంచి విషయాలుగా షేర్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలకి చెడుని కలిపి ప్రచారం చేసి ఇరు కుటుంబాల మధ్యలో ఆ గొడవల్ని రేకెత్తించినటువంటి పరిస్థితి. పగ అంటే ఈ విధంగా ఉంటుందనేది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. పగ అనేది ఒక మనిషి మీద పెట్టుకోవడానికి పెద్దగా కారణాలు ఉండకపోవచ్చు. కానీ భక్తిహీనుల విషయంలోకి వస్తే వారి దేవుని భయం ఉండనటువంటి వారు కాబట్టి, దేవుని భయం వారికి లేదు కాబట్టి వారు ఏం చేస్తారు? వారు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క సంభాషణ ఏ పరిస్థితుల గుండా వచ్చిందో దానిని ఎదుటి వ్యక్తులు గ్రహిస్తే ఈ మాటలకు చెక్ పడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా భక్తిహీనులు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ జీవన విధానంలో అనేకమైనటువంటి పొరపచ్చాలు దొర్లుతూ ఉంటాయి. కానీ వారు విననొల్లరు. ఒకవేళ మరి స్త్రీ సరిగా లేదు అని అనుకుంటే పురుషుడు సరిచేయాలి, పురుషుడు సరిగా లేడు అని అంటే స్త్రీ సరిచేయాలి. కానీ ఎక్కువ శాతము ఈ విషయంలోనే కాదు, అనేక విషయాల్లో పురుషులైతే సరిగానే ఉంటారు. వారి పురుషుల నోటి వెంబడి ఇలాంటి మాటలు వినటం కానీ ఇలాంటి పరిస్థితులను చూడటం కానీ మనము చూడము. రేర్గా కొంతమంది మాత్రమే, 100కి 1% మాత్రమే పురుషులు ఇలాగ ఉంటారు. కానీ స్త్రీలు మాత్రము 99.5 కూడా తప్పిదాలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి పగలు సాధింపులు కానీ మాటలు కొండెములు చెప్తూ తిరుగుటము కానీ ఇవన్నీ. అయితే మనిషికి ఎప్పుడు కూడా భారము ఉండాలి, బాధ్యత ఉండాలి, ఒక కష్టం అనేది తెలియాలి. ఆ కష్టంలో పెరుగుతూ, ఆ కష్టాన్ని ఎరుగుతూ, కష్టాన్ని భరిస్తూ, మోస్తూ, ఆ కుటుంబ భారాన్ని మోసుకుంటూ ఉంటే ఇవి తగ్గుతూ ఉంటాయన్నమాట. అయితే ఇవేవి లేనటువంటి వారు మరి తినటము, తిరగటము, కొండములు చెప్పటము, గొడవలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళతో చాలా జాగ్రత్త. అందుకే మన నోటిని ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక వ్యక్తి మీద హృదయమందు పగ దాచుకున్నవాడు ఎప్పటికీ వాడి ఈగో చల్లారదనమాట. అంటే విననటువంటి వారు, గద్దింపుకు లోబడనటువంటి వారు, వారి ఈగో ఎప్పటికీ చల్లారదు. ఇకపోతే మరి లోబడటం విషయంకి వస్తే దేవుని యొక్క మాటలు మనకు ఎన్నో విషయాల్ని బోధిస్తున్నాయి. మరి ఉదాహరణకి మనము వాక్యంలోనే మన సంఘాన్ని తీసుకుందాం. మన అని కాదు, సంఘాన్ని తీసుకుందాం. సంఘంలో ఎంతోమంది చెడు వేషాలు వేస్తూ ఉంటారు. అది ఇతరులకి కీడు చేసేవిగాను, చూడడానికి అసభ్యకరంగాను ఉంటాయి. కొన్ని పరిస్థితులు వస్త్రాలంకరణ విషయంలోనే చూద్దాం. వస్త్రాలంకరణ విషయంలో లెగ్గింగ్స్ వేసుకోవద్దు, జీన్స్ వేసుకోవద్దు, జగ్గింగ్స్ వేసుకోవద్దు, మరి లైనింగ్ లేని టాప్స్ వేసుకోవద్దు, ఇన్నర్ వేర్స్ కనిపించేవి వేసుకోవద్దు అని చెప్తూ ఉంటే ఏం చేస్తారు? ఆ ముడ్డులు కనిపించేలాగా అవి వేస్తూ ఉంటారు. ఆ థైస్ ఏ షేప్లో ఉన్నాయి, అలాగే లోపల ఏ షేప్లో ఉన్నాయి, అన్నీ కూడా బయటికి కనిపించేవిగా వేస్తూ ఉంటారు. ఈ ఎవరు మన వీళ్ళు ఉంటారు లంబాడీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బంజారాస్ వాళ్ళకున్న దుప్పట్ట పురుషునికి మొహం కనిపించకూడదని అన్య పురుషులకి వారి యొక్క ముఖాన్ని కప్పుకుంటారు. వాళ్ళ సొంత పురుషునికి మాత్రం ముఖం చూపించుకుంటారు. ఫ్రంట్ అనేది వదిలేస్తారు. వాళ్ళు లంగా జాకెట్లు వేసుకుంటారు కదా, వదిలేస్తారు. ఎందుకంటే అది వాళ్ళ ఆచారము. ఇప్పుడు ఆ ఆచారం తీసుకొచ్చి మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రంట్ వదిలేస్తారు, ఆ పైన ఉన్నటువంటి మొహాన్ని వదిలేస్తారు అనమాట. మొహాన్ని ఎలాగో కప్పుకోమని ఆచారం కాదు. ఒక డ్రెస్కి దుపట్టా ఇచ్చారంటే దేనికి ఇచ్చారు? ఒక పక్క వేసుకోవడానికా? స్టైల్గా సరిగా వేసుకోవచ్చు కదా, సరిగా కవర్ చేసుకోవచ్చు కదా. నీకేమున్నాయో అన్నీ తెలియాలా బయటికి? ఇదనమాట లోబడనితనం. ఎన్నిసార్లని నాయకుడు గద్దించినా, ఎన్నిసార్లని సంఘంలో కాపర్లు గద్దించినా సరే వీరి వైఖరి మారదు. నీ తండ్రి మగవాడు, నీ తోడ పుట్టినటువంటి మగవాడు, వీళ్ళు ఇంట్లోనే మొత్తం అంతా నీలో చూసేస్తుంటే బయట టెంప్ట్ అవ్వకుండా ఉంటారా? మా పాప దగ్గర సేమ్ ఇదే. ఆ యొక్క ఆలోచన ఒక్కసారి, ఆ విధానాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎంత జుగుప్సకరంగా ఉంటుంది.
ఆలోచన చేయండి. ఎందుకంటే గద్దింపుకు లోబడటం లేదు. లోబడితే ఈరోజు మన బ్రతుకులు మారేవి. కాబట్టి దేవుని యొక్క మాటలకు విలువనిద్దాం. దేవుని యొక్క మాటలకు, గద్దింపులకు మనం తీసుకుందాం. మనం భక్తిహీనము కాదు కదా, భక్తి పరులమే కదా, దేవుని భయం ఉంది కదా, మరి ఆ భయాన్ని కనపరుచుకుందాం. ప్రార్థన చేద్దాం. మన జీవితాలు దేవుని చేతులకు అప్పచెప్పుకుంటూ మన నోటిని భద్రంగా కాపాడుకుందాం.